హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము తెలుగు సంవత్సరాల పేర్లు అలాగే వాటి అర్థాల గురించి తెలుసుకుందాం. ప్రభవ అంటే మొదటిది, ప్రభవించున్నది అంటే పుట్టుక అని అర్థం. విభవ అంటే వైభవంగా ఉండేది. శుక్ల అంటే తెల్లనిది, నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక. అలాగే ప్రమోదేత ఆనందం, ప్రమోదభరితంగా ఉండేది, ప్రమోదోత. ప్రజోత్పత్తి ప్రజ అంటే సంతానం, సంతాన వృద్ధి కలిగినది, ప్రజోత్పత్తి. అంగీరస అంగీరస అంటే శరీర అంగంలోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరు వచ్చిందని అర్థం. శ్రీముఖ శుభమైన ముఖం, ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదని అర్థం. భావ అంటే భావరూపుడిగా ఉన్న నారాయణుడు, ఈయనే భావనారాయణుడు. ఈయన ఎవరిని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు. యువ అనేది బలానికి ప్రతీక. దాత అంటే బ్రహ్మ, అలాగే ధరించేవాడు, రక్షించేవాడు అనర్థం. ఈశ్వర పరమేశ్వరుడు. బహుధాన్య సుభిక్షంగా ఉండడము. ప్రమాదమున్నవాడు అనే అర్థం ఉన్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలకు జరుగుతాయని భయపడనవసరం లేదు. విక్రమ అంటే విక్రమం కలిగినవాడు. వృష చర్మం. చిత్రభాను భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్ష్యం ప్రకాశించడం. చిత్రమైన ప్రకాశం అంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం. స్వభాను స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకి ఎదిగేవాడని అర్థం. తారణ తరింపజేయడం అంటే దాటించడం, కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం. పార్థివ పృథ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలు కూడా ఉన్నాయి. భూమికున్నంత సహనం పనిచేసేవాడని అర్థం. వ్యయ ఖర్చు కావటం, ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చే ఉంటుందని ఈ సంవత్సరం అర్థం. సర్వజిత్తు సర్వాన్ని జయించినది. సర్వధారి సర్వాన్ని ధరించేది. విరోధి విరోధం కలిగినటువంటిది. వికృతమైనటువంటిది. కర అంటే గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి వేడి, ఎండిన పోక అనే అర్థాలు ఉన్నాయి. నందన అంటే కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగచేసేది. విజయ విశేషమైన జయం కలిగినది. జయాన్ని కలిగించేది. మన్మథ మనస్సును మదించేది. దుర్ముఖి చెడ్డముఖం కలిగేది. హే విలంబి సమ్మోహనపూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం. విలంబి అంటే సాగదీయడం. వికారం కలిగినది. సార్వరి రాత్రి. ప్లవ అంటే తెప్ప, కప్ప, జువ్వి దాటించున్నది అని అర్థం. శుభకృత్తు అంటే శుభాన్ని చేసి పెట్టేది. శోభకృత్తు అంటే శోభను కలిగించేది. క్రోధాన్ని కలిగించినది. విశ్వావసు విశ్వానికి సంబంధించినది. పరాభవ అంటే అవమానం. ప్లవంగ అంటే కోతి లేదా కప్ప. కీలక పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య. సౌమ్య అంటే మృదుత్వము. సాధారణ అంటే సామాన్యము. విరోధీకృత్ అంటే విరోధాలను కలిగించేది. పరిధావి అంటే భయకారకము. ప్రమాదీచ అంటే ప్రమాదకారకం. ఆనందం ఆనందమయం. రాక్షసత్వాన్ని కలిగినది. నల్ల అనే పదానికి రూపాంతరం. పింగళ ఒక నాడి, కోతి, పాము, ముంగిస. కాలయుక్తి కాలానికి తగిన యుక్తి. సిద్ధార్థి కోర్కెలు సిద్ధించినది. రౌద్రంగా ఉండేది. దుర్మతి దుష్టబుద్ధి. దుందుభి వరుణుడు. రుధిరోద్గారి రక్తాన్ని స్రవింపచేసేది. రక్తాక్షి ఎర్రని కన్నులు కలిగినది. క్రోధన కోప స్వభావం కలిగినది. అక్షయ నశించినది. ఇవండి మనకి తెలుగు సంవత్సరాల పేర్లు అలాగే వాటి అర్థాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.